రామరావణ యుద్ధం భీకరంగా మొదలవుతుంది. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు రంగంలోకి దిగుతాడు. అతనికి అదృశ్యమయ్యే మాయాశక్తి ఉంది. ఆకాశం నుండి మేఘాల చాటున దాక్కుని వానర సైన్యంపై అస్త్రశస్త్రాలను కురిపిస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఎదురుగా లేని శత్రువుతో పోరాడాల్సి వస్తుంది. ఇంద్రజిత్తు తన అత్యంత శక్తివంతమైన నాగపాశాన్ని ప్రయోగిస్తాడు. వేల సంఖ్యలో విషసర్పాలు వచ్చి రాముడిని, లక్ష్మణుడిని చుట్టేస్తాయి. ఆ సర్పాల విషానికి, బంధనానికి తట్టుకోలేక రామలక్ష్మణులు స్పృహ కోల్పోయి నేలపై పడిపోతారు. ఇది చూసి వానర సైన్యం హాహాకారాలు చేస్తుంది. సుగ్రీవుడు, హనుమంతుడు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. రామలక్ష్మణులు పడిపోయారని తెలిసి రావణుడు గర్వంతో ఊగిపోతాడు. సీతమ్మకు ఈ వార్త తెలిపి ఆమెను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకెళ్లి చూపిస్తాడు. చూడు సీత, నీ రాముడు అంతమయ్యాడు అని ఎగతాళి చేస్తాడు. కాని త్రిజట అనే రాక్షస స్త్రీ సీతమ్మకు ధైర్యం చెప్పి అది కేవలం మూర్ఛ మాత్రమేనని వివరిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి కనిపిస్తుంది. పక్షులకు రాజైన గరుత్మంతుడు అక్కడికి వస్తాడు. గరుత్మంతుణ్ణి చూడగానే రామలక్ష్మణులను చుట్టేసిన పాములన్నీ భయంతో పారిపోతాయి. గరుత్మంతుడు తన రెక్కలతో రామలక్ష్మణులను స్పృశించగానే వారి గాయాలన్నీ మాయమై రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడతారు. రామలక్ష్మణులు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారని తెలిసి రావణుడు వణికిపోతాడు. అప్పుడు రావణుడి సోదరుడు పర్వతం అంత శరీరం కలిగిన కుంభకర్ణుణ్ణి నిద్రలేపాలని నిర్ణయిస్తాడు. 6 నెలల పాటు నిద్రపోయే ఆ రాక్షసుణ్ణి నిద్రలేపడం సాధ్యమేనా? కుంభకర్ణుడు యుద్ధభూమికి వస్తే వానర సైన్యం పరిస్థితి ఏంటి? అది రేపటి ఎపిసోడ్ 30లో చూద్దాం.